చాలా టేస్టీగా చికెన్ గ్రేవీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చికెన్ని ముందుగా కడగాలి. తర్వాత ఒక పాన్ తీసుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. నేను హాఫ్ కేజీ చికెన్ చేశాను, సో ఆయిల్ తక్కువగానే వేసాను. తర్వాత ఆయిల్ వేడయ్యాక ఇలాచి, లవంగ, సాజీరా, జీలకర్ర, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ వేసి వెంటనే కడిగి పెట్టిన చికెన్ని వేసుకోవాలి. ఒక మూత పెట్టి 10 నిమిషాలు అలా చికెన్ని ఉడకనివ్వాలి. చికెన్లో వాటర్ అంతా బయటకు వస్తూ ఉంటుంది. ఈ వాటర్లోనే చికెన్ ఉడకాలి. తర్వాత వాటర్ కొంచెము ఉన్నప్పుడే టర్మరిక్, పసుపు వేసి బాగా కలపాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని చికెన్ గ్రేవీ మంచి టేస్టీగా రావాలంటే ఇప్పుడు ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసి టమాటా ప్యూరీ చేసుకోవాలి. చికెన్ గ్రేవీ మంచి టేస్టీగా ఉండాలంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క, గార్లిక్, జింజర్ కొన్ని పీసెస్ అట్లా వేసుకోవాలి. తర్వాత టమాటా 2 మీడియం సైజు, నేను హాఫ్ కేజీ చేశాను కాబట్టి 2 మీడియం సైజ్ టమాటోస్ తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను. దాంతోపాటు జీడిపప్పు, క్యాషూ నట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈ గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఉడుకుతున్న ఈ చికెన్లో యాడ్ చేసుకొని స్మెల్ అంతా పోయేంత వరకు కలిపి 10 నిమిషాలు అలా మూతపెట్టి ఉంచాలి. ఆయిల్ పైకి వచ్చాక తగినంత ఉప్పు, కారము యాడ్ చేసుకోవాలి. స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మిర్చి యాడ్ చేసాం ముందే కాబట్టి నేను తక్కువగా రెడ్ చిల్లీ యాడ్ చేశాను. తర్వాత మసాలా, ఈ వాటర్ కూడా కొంచెం వేసి మళ్ళీ ఒక 5-10 నిమిషాలు అలా ఉడకనిస్తే మనకి చికెన్ గ్రేవీ రెడీ అయిపోయినట్టే. అన్నంలోకి, చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. యమ్మీ చికెన్ గ్రేవీ కావాలనుకుంటే ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుంది.